నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. మావోయిస్టు పార్టీ ఓటమిపై దిశ ఎడిటర్ మార్కండే గారు వరుసగా రాస్తున్న విశ్లేషణ నేపథ్యంలో కొంతమంది విప్లవ అభిమానుల నుండి డిఫరెంట్ ఫీడ్బ్యాక్ వచ్చింది. పార్టీ ఓటమిపై మీరు చేస్తున్న సమీక్షలను, చెబుతున్న విషయాలను ఎవ్వరూ కాదనలేరు. మీ రచనలు ఆలోచింపదగినవిగా, భవిష్యత్ తరాలు గుణపాఠం నేర్చుకునే విధంగా ఉన్నాయి. అయితే గత 60 ఏళ్లలో ఆ పార్టీ తెలుగు రాష్ట్రాల్లోని, ఇతర రాష్ట్రాల ఆదివాసీ ప్రాంతాల్లోని పేద అట్టడుగు వర్గాల జీవితాల్లో, మొత్తం సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు రావడానికి కారణమైందనే కోణం మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. వాటిపైన కూడా రాస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడ్డారు. ఈ ఫీడ్బ్యాక్ ఆయనను ఆలోచింపజేసింది. దీంతో ఈ అంశంపై మార్కండేయ గారు తనదైన శైలిలో స్పందించారు. ఆయన విశ్లేషణ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిజమే, నక్సలైట్ మావోయిస్ట్ ఉద్యమం తెలంగాణలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ సమాజంలో కాలం చెల్లిన సామాజిక కట్టుబాట్లను కూల్చివేయడంలో ప్రధాన భూమిక పోషించింది. దొరల గడీల అరాచకాలను ఎదిరించి దశాబ్దాల కాలంగా సాగుతున్న వెట్టి చాకిరిని అంతం చేయడంలో విజయం సాధించింది. భూస్వాముల కబ్జాలో ఉన్న వేలాది ఎకరాలను దున్నేవారికే భూమి లక్ష్యంగా పేదలకు పంపిణీ చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మౌలిక మార్పులకు పునాదులు వేసింది. ఈ క్రమంలో దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాల్లో ఆత్మగౌరవం పెరిగింది. కుల వివక్షకు వ్యతిరేకంగా బలమైన సామాజిక చైతన్యం ఆవిర్భవించింది. ప్రధాన స్రవంతి రాజకీయాల్లో వాళ్ళు చేరడానికి తోడ్పడింది. ఆదివాసీ ప్రాంతాల్లో నక్సలైట్ ఉద్యమం అటవీ హక్కుల పోరాటానికి శంఖం ఊదింది. ఛత్తీస్గఢ్, గడ్చిరోలి, ఒరిస్సా, జార్ఖండ్ వంటి తదితర ప్రాంతాల్లో జనతన సర్కార్లు క్రాంతికారి కిసాన్ కమిటీల రూపంలో ఆదివాసీలకు స్వయం పాలనపై, జల్, జంగల్, జమీన్పై తమకున్న హక్కులపై అవగాహన కల్పించింది. తునికాకు సేకరణ, ఇతర అటవీ ఉత్పత్తుల అమ్మకాల్లో కాంట్రాక్టర్ల దోపిడీని అడ్డుకొని కూలీ రేట్లకు గణనీయంగా పెంచడం ద్వారా వారి ఆర్థిక స్థితిగతుల్లో గొప్ప మార్పు తెచ్చింది. అబుజ్మడ్ వంటి మారుమూల ప్రాంతాల్లో సైతం మహిళలను క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘం వంటి సంస్థల్లో చేర్చి వారిని సామాజిక, రాజకీయ నిర్ణయాల్లో భాగస్వాములు చేసి పితృస్వామ్య పోకడలపై పోరాడింది. ఇక సాంస్కృతిక, భావజాల రంగంలో ఈ ఉద్యమం ఒక నూతన సాంప్రదాయాన్ని సృష్టించింది. జననాట్య మండలి, విరసంలే కాకుండా ఎక్కడికక్కడ వేర్వేరు సాహితీ కళా సంస్థల ద్వారా కవులు, రచయితలు, కళాకారులు ఎన్నెన్నో సాహిత్య, జానపద రూపాలను విప్లవ భావజాలంతో జోడించి ప్రజల్లోకి తీసుకెళ్లారు. విప్లవ సాహిత్యం తెలుగు భాషకు కొత్త రూపాన్నిచ్చింది. లిపిలేని భాషలకు గొంతుకనయింది. సామాన్యుడి కష్టాలను పాటలుగా, కథలుగా, కవితలుగా మలిచింది. ఇలా చెబుతూ పోతుంటే ఎన్ని పేజీలైనా, ఎన్ని పుస్తకాలైనా సరిపోవు. ఎందరు రాసినా చాలదు. సుదీర్ఘకాలం నడిచిన ఒక సాయుధ ఉద్యమం కొన్ని ముఖ్యమైన క్రియాత్మక, వస్తుగత లోపాల మూలంగా అనివార్య పరిస్థితుల్లో ఓటమి పాలైంది. అలాంటి ఓటమిని కొన్ని కోణాల్లో విశ్లేషించి కారణాలను వెలికి తీయడం, గుణపాఠాలు నేర్చుకోవడం నేటి చారిత్రక అవసరం. మానవాభివృద్ధి చరిత్రలో ఇలాంటి ఎన్నో సాయుధ, నిరాయుధ ఉద్యమాలు, విప్లవాలు కొనసాగాయి. కొన్ని గెలిచాయి, చాలా ఓడిపోయాయి. లక్షలాది మంది వీర యోధులు సామాజిక మార్పు కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టారు. అలాంటి రక్త చరిత్ర దారుల్లోనే ఆదిమ సమాజం బానిస సమాజంగా, భూస్వామ్య సమాజంగా, పెట్టుబడిదారి సమాజంగా పరివర్తన చెందింది. పరిస్థితులు కలిసి వచ్చిన కారణంగా సోవియట్ రష్యా, తూర్పు యూరప్ దేశాలు, చైనా, క్యూబా, వియత్నాం వంటి దేశాల్లో తాత్కాలిక సోషలిస్ట్ సమాజాలు ఏర్పడినా అవి ఎక్కువ కాలం నిలవకుండా తిరిగి పెట్టుబడిదారి వ్యవస్థలుగా మారిపోయాయి. మరోవైపు అనేక మూడవ ప్రపంచ దేశాల్లో భూస్వామ్య సమాజాలు కాస్త అర్ధవలస, అర్ధ భూస్వామ్య సమాజాలుగా మారిపోయాయి. ఈ దేశాల్లో దశాబ్దాల నుంచే సాయుధ ప్రజాస్వామిక ఉద్యమాలు పుట్టి పెరిగాయి. కొన్ని దేశాల్లో కాలక్రమేణా అవి విఫలమైన, మరికొన్ని దేశాల్లో ఒక అడుగు ముందుకు, 2 అడుగులు వెనక్కు అన్న పద్ధతిలో పడుతూ లేస్తూ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి సాయుధ ప్రజాస్వామిక విప్లవోద్యమాల్లో అతి పెద్దది, విస్తారమైనది, ప్రభావవంతమైనది, శక్తివంతమైనది భారత మావోయిస్టు ఉద్యమం.
2009 కల్లా దేశంలోని 18 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ కోట్లాది మంది అభిమానులను, లక్షలాది మంది స్థానిక కార్యకర్తలను, వేలాది ఫుల్ టైం కేడర్లను, గెరిల్లాలను కలిగి ఉంది. సాక్షాత్తు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నోట దేశ అంతర్గత భద్రతకు అతిపెద్ద ప్రమాదకారి అని పిలిపించుకున్నది మావోయిస్టు ఉద్యమం ఒక్కటే. అలాంటి గొప్ప ఉద్యమం ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, ఉదారీకరణ విధానాలు తెచ్చిన మార్పుల మూలంగానో, పెట్టుబడిదారీ విధానం అడ్డదిడ్డంగా అరాజకంగా ప్రవేశించిన కారణంగానో, ఉద్యమ నాయకత్వం స్థల కాల పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోనందువల్లనో, చిన్న ప్రాంతంలో ఇరుక్కుపోయి బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోవడం వల్లనో, తాను తీసుకున్న నిర్ణయాలపై మొండిగా నిలబడినందువల్లనో ఘోర పరాజయం పాలైంది. సమీప భవిష్యత్తులో మళ్ళీ కోలుకోలేనంత స్థాయిలో దెబ్బతినింది. ఇలాంటి సమయంలో ఆ ఉద్యమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నవారు, అనుకూల వ్యతిరేక సంబంధాలు కలిగిన వాళ్ళు అందరూ తమ భావాలను సమాజం ఎదుట పెట్టాల్సిన అవసరం నేడు ముందుకు వచ్చింది. నక్సలైట్ ఉద్యమంతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు కలిగిన ఎంతోమంది తెలుగు రాష్ట్ర రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, మేధో రంగాల్లో నేడు కీలక స్థానాల్లో ఉన్నారు. మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఇతర ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్ళు, పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వాళ్ళు, కార్మిక ప్రజా సంఘాల నేతలుగా పనిచేసిన వాళ్ళు, కవులు, కళాకారులు, విద్యార్థి మేధావి శక్తులు, విద్యావేత్తలు ఎందరో ఉన్నారు. వీరంతా మావోయిస్టు ఉద్యమం సాధించిన విజయాలపై, అది పొందిన ఓటమిపై విశ్లేషించాల్సిన అవసరం ఎంతో ఉంది. తమకు ఆ ఉద్యమంతో ఏర్పడిన పరిచయం, పొందిన అనుభవాలు, నేర్చుకున్న జీవిత పాఠాలు, మంచి చెడు అన్నీ రాయాల్సిన సమయం ఆసన్నమైంది. తద్వారానే నక్సలైట్ ఉద్యమంపై భవిష్యత్ తరాలకు ఒక సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. భావి భారత పౌరులు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో పాజిటివ్, నెగిటివ్ గుణగణాలను నేర్చుకోగలుగుతారు. ఇవేవి చేయకుండా సోషల్ మీడియాలో ఆ ఉద్యమాన్ని గుడ్డిగా వెనకేసుకు రావడమో లేక మొండిగా విమర్శించడమో చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు. మార్కండేయ గారు 1981 నుండి 2000 వరకు నక్సలైట్ ఉద్యమంతో తనకున్న అనుబంధాన్ని, అనుభవాలను ఒక పుస్తకంగా తేవాలని నిర్ణయించుకున్నారు. మరి మీరు